భాగాన్ని మరలా ఒకసారి చదువుకుందాం అందరం. దగ్గరగా చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. దేవుడైన యెహోవా అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో వంకరలు ఉన్నాయి, మన జీవితాల్లో ఎన్నో దోషాలు ఉన్నాయి. ఈరోజు వంకర తీసేసిన దేవుడు మన జీవితాల్లోకి ఏం తీసేశాడంటే, చెప్పండి, ఏం తీశాడు? వంకర తీసివేశాడు. ఆ రోజు యాకోబులో వంకరతనాన్ని తీయటానికి యాకోబుని దేవుడు ఏం చేశాడు? కొట్టాడు. ఆదికాండం 32వ అధ్యాయం చూస్తే చదవండి అన్నమాట. ఆదికాండం యాకోబులో వంకరను తీయటానికి ఆ ఒక్కగానొక్క యాకోబుని అక్కడ ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే మిగిలాడు. అప్పుడు ఏం చేశాడంటే యాకోబుని కొట్టి వంకర తీశాడు. 24-25 వచ్చిన చదవండి. 32, 24-25. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. యాకోబును కొట్టాడు. అప్పుడు దాకా యాకోబు అబద్ధాలాడేవాడు, మోసం చేసేవాడు, మాయ చేసేవాడు, ఇంకొకరికి రావాల్సిన ఆశీర్వాదాలు తాను పొందుకున్నవాడు. ఆ సమయంలో ఒక్కడే మిగిలాడు. ఆ యాకోబు యొక్క వంకరంతా తీశాడు. యాకోబుని వంకర తీయాలంటే ఏం చేశాడు చెప్పండి? యాకోబుని కొట్టాడు. తర్వాత యాకోబు పేరు మారిపోయింది. ఏం పేరు వచ్చింది? ఇశ్రాయేలు. మనం చదువుకున్న భాగం అదే. చదవండి మళ్ళీ ఒకసారి. మనం చదువుకున్న భాగం సంఖ్యాకాండం. ఇశ్రాయేలులో ఏ వంకర కనబడలే. ఇశ్రాయేలులో ఏ వంకర కనబడలే. అంతకుముందు అన్ని వంకరలే, అంతకుముందు అన్ని దోషాలే. ఇశ్రాయేలే కాదు, యాకోబే కాదు, ఈరోజు నువ్వు నేను కూడా అన్ని పాపాలే, అన్ని తప్పులే. ఒకప్పుడు నీ జీవితం, నా జీవితం అన్ని దోషాలతో, అన్ని వంకరలతో ఉంది. కానీ దేవుడు యాకోబు వంకరను తీసేశాడు. యాకోబును కొట్టాడు. యాకోబును కొట్టి యాకోబు వంకరను తీశాడు. మరి మన వంకరలు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మనల్ని కూడా కొట్టాలి, లెక్క అయితే. అంతేనా? మన వంకరలో మన దోషాలు పోవాలంటే మనల్ని కూడా కొట్టాలి. కానీ దేవుడు మనల్ని కొట్టలా, తన కుమారుణ్ణి కొట్టాడు. యేసు క్రీస్తుని నలుగా కొట్టుట అతనికి ఇష్టమాయను అని ఉంటుంది. యెషయా గ్రంథం 53లో చదవండి అన్నమాట. 53:10 అనుకుంటా. యెషయా గ్రంథం 53:10. అతని నలుగా కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. వ్యాధి నలగొట్టాడు. చూడండి, ఇక్కడ ఒక్క విషయం చూడండి. యాకోబులో వంకర పోవాలంటే యాకోబును కొట్టాడు దేవుడు. ఈరోజు నీలో నాలో వంకరలు పోవాలంటే నిన్ను నన్ను కొట్టాలి దేవుడు, లెక్క అయితే. కానీ మనల్ని కొట్టకుండా తన ప్రియమైన కుమారుణ్ణి యేసుక్రీస్తుని నలగగొట్టాడు. ఆ యేసుక్రీస్తుని నలగగొట్టడం ద్వారా నీ వంకర నా వంకర పోయింది. అది అక్కడ గొప్ప విషయం. మన వంకర ఎట్లా పోయిందంటే యేసుక్రీస్తుని నలగొట్టడం ద్వారా, యేసుక్రీస్తు శిలువలో బలిగాడడం ద్వారా, యేసుక్రీస్తు రక్తం కార్చడం ద్వారా, యేసుక్రీస్తు శిలువ శ్రమలు పొందడం ద్వారా ఈరోజు మన వంకరలు అన్నీ పోయాయి, మన దోషాలన్నీ పోయాయి. నిజంగా మనం ఎటువంటి వారిమి, దేవుడు ఎటువంటి వాడు? క్లుప్తంగా కొన్ని విషయాలు చూద్దాం. మనలో ఏ వంకరలు ఉన్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, మన జీవితం ఎట్లాంటిది, మరి ఆయన ఎటువంటి వాడు? క్లుప్తంగా కొన్ని చూసి ఆరాధించుకుందాం. వంకర తీసివేసిన దేవుడు. చూద్దారండి. మొదటిగా సంఖ్యాకాండం 23:21 రెండో భాగం చదవండి. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా
ఇశ్రాయేల్లో ఏ దోషము కనుగొనలేదు. ఆ మాట లేదు అక్కడ ఉందా? యాకోబులో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలా. యాకోబు ఒకప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారకముందు. ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడు మారకముందు మనలో ఏమున్నాయంటే చెప్పండి, ఏమున్నాయి? దోషాలు. మనలో అన్ని దోషాలే, అన్ని తప్పులే, అన్ని తప్పులే. కానీ యేసుక్రీస్తు ఏ దోషము లేనివాడుగా వచ్చాడు. చదవండి అన్నమాట. యేసుక్రీస్తు యోహాను సువార్త 18, యోహాను సువార్త 18:38. యోహాను సువార్త 18:38. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును కనబడలా, ఏ దోషమును కనబడలా. ఎవరిలో? యేసుక్రీస్తులో. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అప్పుడు దాకా తీర్పు తీర్చినోడే, అప్పుడు దాకా దోషిగా నిలబెట్టిన వాడే బయటికి పోయి అంటున్నాడు కదా, ఆయనలో ఏ దోషము నాకు కనబడలా. యేసు దోషము లేనివాడు. ఆయన దోషము లేనివాడు కాబట్టే ఈరోజు నీ దోషాన్ని నా దోషాన్ని తీసేశాడు. ఆయనే దోషం ఉంటే ఇంక మన దోషాలు అటు తీసేస్తాడు చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ పాపాలు వాళ్ళు కడుక్కోట్లా. ఇంకా ప్రజల పాపాలను ఏం కడుగుతారు? ప్రజల పాపాలను ఏమి క్షమిస్తారు? వాళ్ళ పాపాలకు వాళ్ళకే దిక్కు లేదు. ఈ రోజుల్లో దోషము లేనివాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మాత్రమే దోషము లేనివాడు. ఆ దోషము లేనివాడు మనలో ఉన్న దోషాన్ని ఏం చేశాడు? తీసేసి. అందుకే ఆరాధించాలి. ప్రభువా, ప్రభువా, నువ్వు దోషము లేనివాడుగా ఈ లోకంలో పెరిగావయ్యా. దోషము లేనివాడివిగా ప్రభా ఆ పిలాతుతో తీర్పు తీర్చబడ్డావు. ప్రభా, నువ్వు దోషము లేనివాడివిగా వచ్చి నా దోషాలన్నీ కూడా తీసివేసి నువ్వే దోషిగా ఉన్నావయ్యా. అందుకే నిన్ను ఆరాధిస్తాను. ఈరోజు నీ దోషాలు నా దోషాలు ఆయన మీద పడి, ఆయన మీద వేసుకొని, ఆయన అనుభవించి మన దోష శిక్ష, బైబిల్లో ఉంటుంది అన్నమాట, మన దోష శిక్షనంతా ఆయనే భరించెను అని ఉంటుంది. దోషము లేని వాడివిగా వచ్చి నా దోషాలన్నీ నీ మీద వేసుకొని నన్ను కూడా దోషము లేనివాడిగా ఉంచావయ్యా. అందుకే నిన్ను ఆరాధిస్తాను. దోషమనే వంకర తీసివేశావు. రెండో విషయం చూద్దారండి. ఇంకా ఏం వంకర ఉంది? క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 1:22. యోబు గ్రంథం ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. యోబు ఏ పాపమును చేయలేదు. యోబు గారిని పక్కన పెడదాం. ఈరోజు నీ విషయం నా విషయం ఒకసారి ఆలోచిద్దాం. చెప్పండి, ఎన్ని పాపాలు చేసాం మనం? ఎన్ని పాపాలు చేసాం? లెక్క పెట్టుకున్నారు ఎవరన్నా? లెక్కలేని పాపాలు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక రోజులోనే లేదా ఒక నెలలోనే ఎన్ని పాపాలంటే చెప్పలేవు. ఈరోజు నువ్వు నేను కూడా పాపాలు చేస్తున్నాం, పాపాలలో మునిగి తేలుతున్నాం. యేసుక్రీస్తు మాత్రం పాపము లేనివాడు. యోబు గారి గురించి రాయబడుతుంది ఇక్కడ. ఏమని రాయబడుతుందంటే ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపమును చేయలా. మరి మన దేవుడు ఎటువంటి వాడు? చెప్పండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? ప్రపంచానికే ఒక సవాల్. యోహాను సువార్త 8:46 చూస్తే చదవండి అన్నమాట. యోహాను సువార్త 8:46. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు?
నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఈరోజు పాపము లేనివాడిగా వచ్చాడు. చెప్పండి, ఒకటోది ఎట్లా వచ్చాడు యేసుక్రీస్తు? ఒకటోది ఎట్లా వచ్చాడు? దోషము లేనివాడిగా వచ్చి మన దోషాలన్నీ ఆయన మీద వేసుకొని శిలువ శిక్ష భరించాడు. రెండవది, పాపము లేనివాడిగా వచ్చి మన పాపాలన్నీ శిలువలో మోసాడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను కూడా పాపము లేనివాడిగా 119 కీర్తన 3వ వచనం చూద్దారండి. 119, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన మార్గములలో నడిపించి ఆయన మార్గముల్లో నడుచుకునే వాళ్ళగా చేసి పాపము చేయని వారిగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు అందుకే దేవుని స్తుతించాలి. ప్రభా, నేనైతే పాపినయ్యా, నేనైతే దుర్మార్గునయ్యా, ప్రభా నేనైతే దోషినయ్యా, నా దోషాలన్నీ నీ మీద వేసుకున్నావు, నా పాపాలన్నీ నీ మీద వేసుకున్నావు. పాపము లేనివాడిగా నన్ను కూడా ఉంచావయ్యా, పాపము లేనివాడిగా నన్ను కూడా ఉంచావయ్యా. దోషాల చేత ఉంటే, పాపాల చేత పీడించబడుతుంటే నన్ను కూడా పవిత్రులుగా చేశావు. అందుకనే ఒక పాట ఉంటుంది, ఏంటంటే అది, పాపంబు కపటంబు లేదు ప్రభువు నన్ను మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభువు నన్ను మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించి, ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించి ప్రభువే గోరా సిలువపై గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపము లేదు, మరణం లేదు, కపటము లేదు, దోషము లేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా దోషరహితుడిగా చేశాడు, పాపము లేనివాడిగా చేశాడు. ఆయన ఆరాధించే భాగ్యాన్ని ఆయన మార్గాల్లో నడిచే బిడ్డలుగా నేను ఎన్నుకున్నాడు. అందుకే ఆరాధించాలి. చూద్దారండి. మూడవదిగా 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదంట. ఇంకా ఆయన నోట ఏ కపటము కూడా లేదు. కపటం కనపడాల. ఒకటోది దోషం, రెండోది పాపం, మూడోది కపటము లేనివాడిగా వచ్చాడు ఆయన. ఈరోజు మన విషయాల్లో చూస్తే అన్ని కపటమైన జీవితమే, కపటమైన మాటలే. అక్కడ ఒక మాట మాట్లాడతాం, ఇక్కడ ఒక మాట మాట్లాడతాం, అక్కడ ఒక మాట మాట్లాడతాం. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట. మన జీవితం అంతా కపటంతో కూడుకున్నది. ఒకసారి అంట నక్క కాకి ఇద్దరు ఉన్నారంట. కాకి ఒక జున్ను ముక్క తెచ్చుకొని చెట్టు మీద నిలబడదంట. ఆ చెట్టు కొమ్మ మీద ఉందంట. కాకి జున్ను మొక్క నోటితో పట్టుకొని ఉందంట. తెలిసిన కథ అందరికి, చిన్నపిల్లలకి అందరికీ తెలుసు, పాఠాలు చదువుకోదు. నక్క వచ్చిందంట. ఏమన్నదంట చెప్పండి? కాకి బావా అబ్బా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, అబ్బా నువ్వు అందంతో పాటు నువ్వు చాలా చక్కగా పాడతావు, అసలు నీ పాట బాగా ఉంటుంది, ఒకసారి పాడవా బావా అన్నదంట. ఏమన్నా చెప్పండి? ఒకసారి కాకి పొంగిపోయింది. నక్కేమో కపటంతో మాట్లాడింది. నిజంగా కాకి అందంగా ఉందా చెప్పండి? నల్లగా ఉంటుంది. కానీ ఆ నక్క కపట మాటలు. వెంటనే కాకి పొంగిపోయిందంట. అబ్బా నేనే చక్కగా పాడతాను, ఒకసారి కావు అన్నదంట. ఏమైందప్పుడు? నోట్లో ఉన్న ఆ జున్నుగాడ కింద పడది. అప్పుడు నక్క తిని, నీ పాట అంతా చండాలపది ఏదీ లేదు, అసలు నువ్వు చండాలపు ఉండవు, నువ్వు అందంగా లేవని అనుకుంటూ పోయిందంట. ఈరోజు మనుషులందరూ కూడా అంతే. ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడు అదే స్థితి, అదే కపటం. ఎదురుగా ఉన్నప్పుడేం పొగుడుతావు, పక్క పోతే ఓ ఆయన, ఓ ఆమె సంగతి మొత్తం నాకు తెలుసులే,
ఆయన సంగతి మొత్తం నాకు తెలుసులే. ఎదురుగున్నప్పుడేమో నీ అంత మంచోళ్ళు లేరు. ఈరోజు నీ జీవితం నా జీవితం ఇప్పటికీ కూడా దేవుని అంగీకరించి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలేసుకోవడం, నెపాలు వేసుకోవడం, కపట మాటలు మాట్లాడుకుంటూ. కానీ మన దేవుడైతే చెప్పండి, ఏ కపటము లేదు. యెషయా గ్రంథం చూద్దారండి ఇంకో మాట. యెషయా గ్రంథం 53:9. యెషయా గ్రంథం 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. కపటము లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. కపటులైన మనల్ని మార్చాడు. కపటులైన మనల్ని ఆయన కపటము లేని వాళ్ళగా చేశాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. ఈరోజు మన దేవుడు ఎటువంటి వాడు, మనం ఎటువంటి వాళ్ళం. మన దేవుడు దోషం లేనివాడు, మనం దోషులం. మార్చాడు ఆయన, దోషము లేని వారిగా మార్చాడు. రెండవది, మన దేవుడు పాపము లేనివాడు, మనము పాపులం. మన పాపాన్నంతా ఆ పాపము లేనివాడు తీసేశాడు. మన పాపాలన్నీ ఆయనే భరించాడు. మూడవదిగా, మన దేవుడు కపటము లేనివాడు, మనం కపటలం. కపట మాయల చేత చిక్కుబడి ఉన్న వాళ్ళం. మన కపటాన్నంతా తీసివేసి ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. నాలుగోది కీర్తనలు 92:14. కీర్తనలు 92:14. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై ఆయన యందు, అతని యందు, ఆయన అంటే దేవుని యందు చెప్పండి, ఏం లేదంట చెడుతనం లేదు. ఎన్ని వంకరలే మన దగ్గర. దోషం అనే వంకర ఉంది, పాపం అనే వంకర ఉంది, కపటం అనే వంకర ఉంది, చెడుతనం అనే వంకర. చెడుతనం అంటే ఏంటి చెప్పండి? చెడుతనం అంటే అనుకుంటాం కదా, చెడ్డ మాటలు, లేకపోతే చెడ్డ క్రియలు, లేకపోతే చెడ్డ విషయాలే అనుకుంటాం. కానీ దేవునికి ఇష్టం లేని పని ఏది చేసినా అది చెడే. దేవునికి ఇష్టం లేని ఏ పని చేసినా కూడా అది చెడే. ఆయన యందు ఏ చెడుతనం లేదు. కీర్తనలు 5:4. కీర్తనలు 5:4. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనానికి దేవుని యొద్ద చోటు లేదు. ఉందా చోటు? చెప్పండి, ఉందా? ఈరోజు దేవుళ్ళని పూజ చేస్తున్నారు, అంతా చెడుతనమే చేస్తున్నారు. దేవుళ్ళని మొక్కుతున్నారు, అంతా చెడుతనమే. అక్కడ జరిగేదంతా చెడే. కానీ మన దేవుడు యేసుక్రీస్తులో ఏ చెడుతనము లేదు. చెడుతనానికి ఆయన యొద్ద చోటు లేదు. రక్షణ పొంది కూడా, బాప్తిసాలు తీసుకొని కూడా, మారు మనసు పొంది కూడా ఇంకా చెడులోనే ఉంటున్నాం మనం. మరి ఆ చెడుతనానికి చోటు ఇవ్వకుండా ఆయన స్తుతించబడలుగా చేశాడు దేవుడు. ఈరోజు మనం అంతే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంతా చెడే, అంతా పాపమే, అంతా రోగమే, అంతా కుష్టే. ఏది కూడా మంచితనం లేదు. ఏ మాత్రము కూడా మంచితనం లేదు. అంతా చెడు. మన చెడునంతా ఆయన ఏం చేశారంటే తీసేశారు. అందుకే ఆరాధించారు. ఆయనలో ఏ చెడుతనము లేదు. చెడుతనం అనే వంకర ఉంది, ఇంకా దోషం అనే వంకర ఉంది, ఇంకా పాపం అనే వంకర ఉంది, ఇంకా కపటం అనే వంకర ఉంది. ఇవన్నీ కూడా ఆ శిలువలో ఆయన తీసివేశారు. చూద్దారండి. ఇంకా ఏముంది ఆయన దగ్గర? ఇంకా మన దగ్గర ఏముంది ఆయన దగ్గర లేనిది? లోకాసువార్త 23:41. లోకాసువార్త 23:41. మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చెప్పండి, ఏ తప్పిదము చేయలా. ఈయన ఏ తప్పిదము చేయలా. ఎవరాయన? ఎవరంటున్నారు ఈ మాటలు? సిలువలో ఉన్నా అరే మనమైతే దొంగలమేరా, మనమైతే తప్పులు చేసాంరా, మనకి ఈ శిక్ష కరెక్టే. కానీ ఈయన ఏ తప్పిదము చేయలా. మన దేవుడు ఏ తప్పు చేయనివాడు. ఒకసారి అనుకోవచ్చు, ఒక తప్పేగా, కొద్ది తప్పేగా. మన దేవుడి దగ్గర కొద్ది కాదు కదా, పాయింట్ కూడా లేదు తప్పు. ఆయన తప్పు చేయనివాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా తప్పు చేయకుండా ఆయన మార్గంలో నడిపించినవాడు. ఏ తప్పు లేనివాడు ఆయన. మనం చెప్పండి, మనం ఎన్నో తప్పులు, మన తప్పులు చెప్పలేము. మనం ఎన్నో తప్పులు చేశాం. గొర్రెల్లాగా ఒక పాట ఉంటుంది. ఏంటో పాట? తప్పిపోతే మీలాలో గొర్రెలను పోలియం, తప్పిపోతే మీలాలో గొర్రెలను పోలియం, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతే, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతే, అర్పించేను ప్రాణము మంచి కాపరి, అర్పించేను ప్రాణము మంచి కాపరి, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించును. యెహోవా మహాత్యం గొప్పది ఎంతో, యెహోవా మహాత్యం గొప్పది ఎంతో, గ్రాహింప శక్యము కానిది, గ్రాహింప శక్యము. ఆయన మహత్యాన్ని గ్రహించలేం. మనమైతే గొర్రెల్లాగా తప్పిపోయాం. ఎన్నోసార్లు వంకర మార్గాలు వెళ్ళాం. ఎన్నోసార్లు దేవునికి ఇష్టం లేని మార్గాల్లో వెళ్ళాం. తప్పులు ఎన్నో చేశాం. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన తప్పులన్నీ సరి చేశాడు. సిలువలో బలి అయ్యాడు, సిలువలో మరణించాడు. అందుకనే ఆయన ఏ తప్పు చేయనివాడు. మనల్ని కూడా ఏ తప్పు చేయని వాళ్ళగా నిరూపించాడు ఆయన. మనల్ని కూడా ఏ తప్పు చేయని వారిగా నిర్మించాడు ఆయన. ఏ తప్పు చేయని వారిగా ఆయన మందిరంలో ఆరాధించే బిడ్డలుగా చేసుకున్నాడు. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ప్రభువా, ఒకప్పుడైతే నా అంత తప్పుడోడు లేడయ్యా, నా అంత తప్పుడోడు లేడయ్యా. ప్రభా, ఇప్పుడైతే ఏ తప్పు లేనివాడిగా ధైర్యముగా నీ కృపాసనము చేరి, చెప్పండి ఎక్కడికి చేరాలంట? ఎక్కడికి? కృపాసనము చేరి ఆయన్ని స్తుతించే భాగ్యం, ఆయన్ని ఆరాధించే భాగ్యం, ఆయన్ని అబ్బా తండ్రి నానా అనే పిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. వెళ్ళేదాము మరి ధైర్యముగా కృపాసనము చేరను, వెళ్ళేదాము మరి ధైర్యముగా కృపాసనము చేరను, తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. ఆ కృపలను పొందటానికి, ఆయన కనికరాన్ని పొందటానికి ధైర్యముగా ఆ కృపాసనం దగ్గరికి తప్పు లేని వారిగా వచ్చి ఆయన ఆరాధించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అందుకే ఆరాధించాడు. తప్పు లేనివాడు ఆయన. చూద్దారండి, ఇంకా ఎన్ని చెప్పుకున్నాం మనం? ఇప్పుడు 5 చెప్పుకున్నాం. ఆ రోజుల్లో ఒక ఆయన్ని ఏ తప్పు దొరికిద్దా పట్టుకుందామని దోలాడారు. చివరికి ఏ తప్పు దొరకలేదు. కానీ ఏం చేశారు? ప్రార్థన చేయటమే తప్పుగా ఎంచుకున్నారు. ఎవరాయన చెప్పండి? ఎవరాయన? దానియేలు. వెరీ గుడ్, బాగా చెప్పారు. దానియేలులో ఏ తప్పు కనపడలా. తప్పు దొరికితే అర్థం అనుకుంటున్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం దేవుని మందిరానికి వస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, దేవుని గణపరుస్తుంటే, బైబిల్ పట్టుకొని మంచిగా తయారై మందిరానికి వస్తుంటే చాలామంది చూస్తారు. ఏమని? ఎక్కడ తప్పు దొరికిద్దా, ఎక్కడ మాట ఆడతారా అంటారు. ఇక ఆ దొరకంలోనే ప్రార్థనకు పోతున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ ప్రార్థన పోతున్నావు కదా నువ్వు. ఈ మాటలు అనకుండా చూసుకోవాలి. ఈరోజు దానియేలు దగ్గర చదవండి అన్నమాట.
దానియేలు 6:4. దానియేలు 6:4. అందుకు ఆ ప్రధానులను అధిపతుల్ని ఆ రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని యుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమునైనను చెప్పండి, దానియేలులో ఏం కనపల్లా, తప్పు కనపల్లా, లోపం కనపల్లా. చివరికి ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నీకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తుండని తెలిసిపోయాడు, సింహాల గుహలో వేసి. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒకప్పుడు ఏలు పెడితే అన్ని తప్పులే దొరికాయి మన జీవితాల్లో, నా జీవితంలో నీ జీవితంలో. ఇప్పుడు ఏ దొరుకుదా, దోలాడదామన్నా దొరకట్లా. అందుకనే దేవుని స్థితి అయ్యా ఏ తప్పు లేనివాడిగా నన్ను చెప్పండి. ఒకటోది చెప్పాలి, ఒకటోది దోషము లేనివాడిగా వచ్చి మన దోషాలన్నీ తీసేశాడు. రెండవది పాపము లేనివాడిగా వచ్చి మన పాపాలన్నీ తీసివేశాడు. మూడవది కపటము లేనివాడిగా వచ్చి మన కపటాలన్నీ మాయం చేశాడు. నాలుగోది చెడుతనం లేనివాడిగా వచ్చి మన చెడుతనం మొత్తం తీసేశాడు. ఐదవది ఏ తప్పు లేనివాడిగా వచ్చి మన తప్పులన్నీ రూపుమాపాడు. ఆరోది రండి, ఆరోది 1 సమూయేలు 12:4. 1 సమూయేలు 12:4. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు. నీవు మాకు ఏ అన్యాయమైన దేవుడు కూడా యోబు గారు అంటారు మన దేవుని గురించి. చదువుతారండి యోబు గ్రంథం 34:10. యోబు గ్రంథం 34:10. యోబు గ్రంథం 34:10. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. చెప్పండి. ఆరోదుగా ఆయనలో ఏ అన్యాయము లేదు, అన్యాయము లేదు. ఎక్కైతే యోబు గారే తిట్టాడు, నువ్వు అన్యాయం చేసినవయ్యా నాకన్నా. ఎందుకు అన్నీ పోయాయి, ఒంటలు పోయాయి, పశువులు పోయాయి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, చివరికి ఆరోగ్యం కూడా పోయింది. అరికాలు మొలకొని మొత్తం కుష్టొచ్చింది, చిలపెంకులతో గీక్కుంటున్నాడు. అనాలప్పుడు నాకు అన్యాయం చేసినవయ్యా అనాలి. మనమైతే అంటాం కొద్దిగా ఏదన్నా కొద్ది ఇబ్బంది రానియండి, కొద్దిగా కష్టం రానియండి, చెప్పండి దేవుడు నాకు అన్యాయం చేసినాను. ఫస్ట్ అనే మాట ఇదే, దేవుడు నాకు అన్యాయం చేసి. కానీ యోబు గారికి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, చివరికి ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా దేవుడు అన్యాయస్తుడు కాడు. గుర్తుపెట్టుకోండి మాట. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ బాధలను బట్టి, నీ కష్టాలను బట్టి, లేకపోతే నీకున్న ఇబ్బందులను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ అనారోగ్యాలను బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, నేను దేవుడి దగ్గర పోతున్నా, ఆరాధన చేస్తున్నా, సందాలు ఇస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అయినా కూడా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, నా పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. యోబు గారు అంటున్నారు కదా, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడే కాదు, ఈరోజు నన్ను కూడా ఆ న్యాయములోనికి నడిపించాడు, న్యాయ మార్గములోనికి నడిపించాడు, ఆ న్యాయమైన దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా చేసుకున్నాడు. అందుకే స్తుతించాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు అయితే చెప్పండి, యాకోబును కొట్టినట్టు మనల్ని కూడా కొట్టాలి, కొట్టినట్టు మనల్ని కూడా కొట్టాలి. కానీ మనల్ని కొట్టలా. ఎవరిని కొట్టాడంటే తన కన్న కుమారుణ్ణే, యేసుక్రీస్తునే, ప్రియమైన కుమారుణ్ణే నలగగొట్టాడు. మామూలు కొట్లా. ఎట్ట కొట్టాడు చెప్పండి? నలగగొట్టాడు. ఆ మాట మరీ భయంకరమైన మాట. యాకోబునన్న దేవుడు కొట్టాడు, కానీ యేసుక్రీస్తుని నలగగొట్టాడు. అక్కడ ఆ మాట నీ కొరకు, నా కొరకు ఆ న్యాయవంతుడైన దేవుడు,
మనందరికీ న్యాయం చేయడానికి ఆ కన్న కుమారుణ్ణి నలగగొట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, న్యాయం చేశాడు. చివరిగా ఇంకొక విషయాన్ని చూసుకున్నారండి. సంఖ్యాకాండం మనం చదువుకున్న భాగమే, మూల వచ్చిన సంఖ్యాకాండం 23:21 ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము, చివరిగా ఏంటంటే వంకరతనము చూడలా. వంకరతనం చూడలా. మనలో ఎన్ని వంకరలు ఉంటాయో మనలో. సైతానుగాడి ఎన్ని వంకరలు ఉంటాయో సైతానుగాడికి చెప్పండి. సైతానుగాడి పేరేం పేరు అసలు చెప్పండి. ఫస్ట్ సైతానుగాడు తోటలోకి ఎట్లా వచ్చాడు? వంకరలు తిరుక్కుంటూ వచ్చాడు. ఎప్పుడన్నా చూసారా పామును స్ట్రైట్గా పడడం? చూసారా పామును? పామును చూడడం మనం. ఒకవేళ చూసినాదే మెలకలు తిరిగిద్ది. వంకరలే, అన్ని వంకరలే. సైతానుగాడి బుద్ధిలే మనకు వచ్చింది. అపవాది పిల్లలుగా ఉన్నాం. వంకరలు అన్నీ కూడా కాకిని చూసారు ఎప్పుడన్నా? కాకి కూడా ఎట్లా పోద్ది? వంకర. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అన్ని వంకరలే. ఆయనైతే ఏ వంకర లేనివాడిగా వచ్చి మన వంకరలన్నీ తీసివేసి. అందుకే దేవుని స్తుతించాలి. యెషయా గ్రంథం 42:16 చదవండి ఒక మాట. యెషయా గ్రంథం 42:16 వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపించును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను. చెప్పండి, ఏ త్రోవలంట? వంకర త్రోవలు. మన వంకర త్రోవలన్నీ మన చీకటంతా ఏం చేశాడు? చీకటంతా వెలుగుగా చేశాడు. మన వంకరంతా తీసివేసి సరి చేశాడు. వంకర త్రోవలను సరి చేసి ఎక్కడికి నడిపించాడు? చక్కటి మార్గంలోనికి. చక్కటి సరి చేశాడు, వంకర తీశాడు. చెప్పండి, కుక్క తోకను తీసుకొని వచ్చి అంట ఒక ఆయన అంట, కుక్క తోక తీసుకొని వచ్చి నేను కుక్క తోక వంకర తీస్తా అన్నాడంట. తీసుకొని వచ్చి ఒక కర్ర, బారు కర్ర ఉంటే ఆ బారు కర్రకి మొత్తం కట్టిండంట. ఆ తోకను కట్టిండంట, బాగా బిగించి సాయంత్రం కల్లా అబ్బాయి అని వంకర తీసాని సాయంత్రం కల్లా ఆ తాళ్ళన్నీ ఇప్పిండంట. చెప్పండి, మళ్ళీ ఏమైంది? మళ్ళీ వంకరే. ఒకప్పుడు నువ్వు నేను కూడా అటువంటి స్వభావంలోనే ఉన్నాం. ఇంకా వంకర్లు పోలా. కొంతమందికి వంకర్లు పోయాయి, కొంతమందికి వంకర్లు పోలేదు. ఈరోజు మన వంకర్లు అన్నీ తీసివేశాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. మన వంకర్లు అన్నీ తీసివేశాడు కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3:23-24 చూద్దారండి. రోమీయులకు రాసిన పత్రిక 3:23-24 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా ఎట్లా అంట? చెప్పండి, ఎట్లా? ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా నీ వంకరంతా తీశాడు. ఉచితముగా చెప్పండి, ఏమేమి తీశాడు? చెప్పండి. ఉచితముగా ఒకటోది దోషాన్ని తీశాడు, ఉచితముగా పాపాన్ని తీసివేశాడు, ఉచితముగా కపటాన్ని తీసివేశాడు, ఉచితముగా చెడుతనాన్ని తీసివేశాడు, ఉచితముగా తప్పులు లేని వాళ్ళుగా చేశాడు, ఉచితముగా న్యాయంలో నడిపించాడు, ఉచితముగా వంకర్లన్నీ. చెప్పండి, కొట్టుకుపోయి నాకు కొద్దిగా ఉప్పు అయ్యా ఉచితంగా అంటే ఇస్తారా? ఉప్పు కూడా ఇయ్యరు ఉచితంగా. కానీ మన దేవుడైతే చెప్పండి, మన దేవుడైతే ఉచితముగా ఈరోజు నీ వంకర్లు, నా వంకర్లు, నీ దోషాలు, నా దోషాలు, మన పాపాలు, మన తప్పులు, మన చెడుతనం, మన అన్యాయం, మన వంకర్లన్నీ తీసి ఆయన బిడ్డలుగా ఇశ్రాయేలుతో సహా పౌరులుగా ఎంచుకున్నాడు. ఒకప్పుడు దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. దేవుని అందుకే స్తుతించాలి, అందుకే ఆరాధించాలి. రండి ఒకరిద్దాం, రండి ఒక పాట పాడుకొని
దేవుని స్తుతించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మనందరం నిలబడదాం.